ప్రజలకు నమస్కారం. 9వ వార్డు జనగామ పట్టణ ప్రజలకు నమస్కారం. 9వ వార్డు ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నాకు ఓటు వేసి గెలిపించాలని నా యొక్క ప్రార్థన. ఉంగరం గుర్తు మాది. ఎన్నో వార్డు? 9వ వార్డు. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి మీకు? సమస్యలన్నీ మేము తెలుసుకొని అన్ని పరిష్కరిస్తాము. గ్రామాలు ఇంటింటి పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో సమస్య నాకు ఎదురైంది. ఒకే ఇంట్లో నలుగురు జీవిస్తున్నారు. అర్హులైన వారికి వాళ్ళకి ఇండ్లు లేవు. వాళ్ళ పిల్లలు ఒక దగ్గర, వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటూ చాలా సమస్యల పరంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో విషయంలో వస్తే పింఛన్లు అందడం లేదు. ఇంకోటి 9వ వార్డుకు కమ్యూనిటీ హాల్ అనేది లేదు. ఇంకొకటి మన శ్మశాన వాటికకు ఇంతవరకు దానికి సేఫ్టీ కాంపౌండ్ వాల్ అనేది లేదు. ఇన్ని సంవత్సరాల నుండి మనం ప్రజాపాలనలో పనిచేస్తున్నాము. ఏ ఒక్కరు కూడా వాటిలో ఉన్న సమస్యలకు ముందడుగు వేయడం లేదు. ఓటుకు రాగానే వచ్చి మేము అక్కడ సీటు కొంటాం, ఇక్కడ ఓటు ఉంటాం ఢిల్లీలో అదొక చరణ తీసుకొని ముందడు రావడం జరుగుతుంది. ప్రజలు పోయిన ఎలక్షన్లలో సర్పంచ్ల ఎలక్షన్లకు ఎలా తీర్పిచ్చారో ఈసారి మున్సిపాలిటీ 123 మున్సిపాలిటీలలో జరిగే ఎన్నికలకు ఏకధాటిగా ప్రజలు ఏ రకంగా తెలియజేస్తారో విజయము మీరు నిలబడేటోళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇంకో విషయము, ఈరోజు డబ్బుకు మద్యానికి కానీ ఎవరు అమ్ముడు పోరు. అది మీరు బాగా గ్రహించండి. మేము డబ్బు పెడతాం, మద్యం పెడతాం, మేము ప్యాకేజీలు మాట్లాడతామనే ఆలోచన బంద్ చేయాలి. అవన్నీ ప్రజలు ముట్టుకోరు ఈసారి. ఎందుకంటే మీకు నేను ఒకటి ఉదాహరణ చెప్పగలుగుతాను. గానుపాడ్, జనగామ జిల్లా గానుపాడ్ మండలంలో దాదాపు టీఆర్ఎస్ ఎంత ఖర్చు చేసింది, కాంగ్రెస్ ఎంత ఖర్చు చేసింది తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. కానీ అక్కడ ఓటు గెలిచింది బీజేపీ, భారతీయ జనతా పార్టీ గెలిచింది. కారణం తెలుసుకోవాలి. ఇక్కడ మనకు పార్టీలు ముఖ్యం కాదు, మనకు పార్టీలు అనేది ముఖ్యం కాదు. ఆ పిల్లగానికి ఎందుకు గెలిపించారు భారతీయ జనతా పార్టీకి? ఆల్రెడీ ప్రజెంట్ ఎమ్మెల్యే జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేష్ రెడ్డి గారు ఉన్నారు. వారు హాస్పిటల్ వర్సెస్లో చాలా పనులు చేస్తున్నారు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ధన్వంతి మేడం డిసి గారు వచ్చి ఆమె పనులు చేస్తున్నారు. ఇంతమంది ఇన్ఛార్జీలు మారినాక కూడా ఈరోజు ప్రజలు ఒక్కటై వాళ్ళ ఓటు హక్కును మేము డబ్బులకు అమ్ముడు ఓమో అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రచించిన మనకు ఏదైనా ఏ అంశమైనా మేము చూపిస్తాం మళ్ళీ అని చెప్పి అనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చి ప్రజలు కులం మతం కాదు, మనకు పార్టీ కాదు, స్థానికంగా ఉన్న వ్యక్తే ముఖ్యం. అందుకనే ఈరోజు జనగామలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతున్నారు. డబ్బుకు బానిసకు ఎంత పారిచ్చినా కానీ ఏమీ కాదు. పారిచ్చే వాళ్ళు జాగ్రత్త, ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా కాదు. మీరు బాగా గ్రహించాలి. జనగామలో ఫస్ట్ ఉన్న వార్డులలో సమస్యలు తెలుసుకోండి. సమస్యలను ముందడు 30 వార్డులలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఉన్న పాలన ఎవరున్నారు? కాంగ్రెస్ ఉన్నదా, టీఆర్ఎస్ ఉన్నదా, బీజేపీ ఉన్నదా? ఇప్పుడు రాబోయేటోళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు వచ్చే వాళ్ళకు మనకు ఏ పార్టీ గెలవబోతుంది దాన్ని బేస్ చేసుకొని ఆలోచన చేయండి. పార్టీ క్యాడర్ని ఖరాబ్ చేసుకోకుండా మీరు ఇంకొకటి చెప్తున్నా, నేను పార్టీల వారు కులం గురించి మాట్లాడితే మాత్రం బాగుండదు. తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మన పాడి కౌశిక్ రెడ్డి గారు హుజూరాబాద్ ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తున్నా. కౌశిక్ రెడ్డి గారు, మీరు కులాన్ని సంబంధించి ముస్లింకి మా జ్ఞానం పెట్టావు గౌసాలం గారు ఐపీఎస్ సిపి అధికారికి మీరు తిట్టడం అది పద్ధతి కాదు. మీరు ఏమన్నారు? సమ్మక్క సారక్క దగ్గరికి పోతున్నాము, నేను సస్పెన్షన్లో మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు పోటీ చేయడానికి ఎంతోమంది ఉంటారు. ఆ రోజు సస్పెన్షన్ ఉండదు. ఈరోజు గుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు కూల్గా ఉండాలి. సస్పెన్షన్ ఎలా ఉంటుందండి? ఇది అలా కాదు. వాళ్ళు కావాలని చెప్పి మాట్లాడిన మాటలు ఇవి. దీని పరిణామం పార్టీకి కరెక్ట్గా ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మీరు అందరు విన్నవాళ్ళు, నేను ఎవరికి మాట్లాడినా ఏ పార్టీకి మాట్లాడినా మన జనానికి మంచిగా మచ్చేటట్టు మాట్లాడమని చెప్తున్నా. కానీ దీనికి ఏ పార్టీ వారు కూడా ప్రజెంట్ ఎమ్మెల్యేలు అయినా సరే, ప్రతిపక్ష పార్టీల వారైనా సరే, ఎవరైనా కానీ దీనికి నా యొక్క సోదరుగా నేను మీ అందరికీ సోదరభావంతో నేను మీకు చెప్తున్నాను తప్ప ఏ విషయమైనా ముచ్చట మాట్లాడతలేను. పల్లా రాజేశ్వరి గారు కూడా చేస్తున్నారు. ఆయన కూడా హాస్పిటల్ అంటున్నాడు, అదంటున్నారు. మన ఏమంటున్నారు? ఇది ప్రజాపాలనలో ఆర్టీసీ బస్సు పెట్టినామన్నారు. దేని పెట్టినండి? ఎవరి కొరకు? 100 రూపాయలు మా దగ్గర గతి లేవా? మేము హైదరాబాద్ నుంచి జనగాం రావాలన్నా, జనగాం నుంచి హైదరాబాద్ పోవాలన్నా 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. అక్కడ పోయి హాస్పిటల్లో 10,000 కట్టుకుంటాం. కానీ 200 రూపాయలు మేము
టికెట్ కొనుక్కోలేమా అండి? కొద్దిగా ఇవన్నీ పథకాలు తీసేసి మంచి పథకాలు పెట్టి పేషెంట్స్ ఉంటారు. ఇక్కడ నుంచి పోయే వరకు ఆమె పానమే పోతుంది. మొగళ్ళు జరగరు. ఆడవాళ్ళ సమస్యలు ఇన్ని ఉన్నాయి. వాళ్ళు ఎవరికి చెప్పాలి? అధికారికంగా వస్తే ఎవరు పట్టించుకోరు. పోలీస్ స్టేషన్లోకి పోతే పైరవి కావాలి, మున్సిపాలిటీకి పోతే పైరవి కావాలి. 1000 ఇస్తావా, 500 ఇస్తావా, 10,000 ఇస్తావా? ఇవి మనకు జనగామలో జరుగుతున్న రాజకీయం. ఈ రాజకీయాన్ని ఎదుర్కోవడానికి తప్పకుండా ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థులు 30 వార్డులలో కూడా నిలబడి ఉన్నారు. వాళ్ళకి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ప్రజలను నేను భావిస్తూ, బాగా మీ అమూల్యమైన మీ జన్మనిచ్చిన ఓటు హక్కు, మన కన్న తల్లి మన కడుపులోకి వెళ్ళి పిల్ల ఎలా బయటకు వచ్చి మనం ఎలా ఆదుకుంటామో మన ఓటును కూడా అట్లా కాపాడుకోవాలి. 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి ఓటు కొనుక్కొని వాళ్ళు రాజ్యాలు ఏలుతున్నారు. అటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. అన్ని పార్టీలు కూడా నాకు ఎవరు దేశం ఏది లేదు. నేను అన్ని పార్టీలకు అతిథుని. నేను జనగామలో 9వ పార్టీలో 9వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నాను. దయించి మా 9వ వార్డు ఇక్కడ ప్రజెంట్గా చూడండి ప్రెస్ గారు, మీకు ముఖ్యంగా చెప్తున్నాను. 9వ వార్డులో ఇక్కడ అందరు నిలబడి ఉన్నారు. వాని స్థానికంగా మోరీలు లేవు, ఇండ్లు లేవు. పిల్లల స్కూల్ ఫీజు కట్టుకుందామంటే లేవు. కొందరు ఇళ్లలో కొందరు తాగుడుకు బానిసలయ్యి ఇంట్లో ఆడవాళ్లకు ప్రాబ్లం చేస్తున్నారు. దాన్ని పట్టుకునే నాదుడు లేడు. కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతున్నారు. కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేకపోతున్నారు. పొద్దున్న దాకా పోతే వస్తాయి 500. కరెంటు బిల్లు ఏం కట్టాలి? ఇంట్లోకి ఏం వెలదీయాలి? పిల్లలకి ఏం చదివించాలి? ఈ ప్రజలకు 9వ వార్డు కానివ్వండి, జనగామ కాదు మన తెలంగాణ స్టేట్ మొత్తంలో జరగబోయే 123 ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికలు రేపు మనము తెలిసిన కాంచలి మనకు ఊహ వచ్చిన కాంచలి ఓటు వేస్తున్నాం. మా వాళ్ళకు 40 ఏళ్ళ కింద సౌదీ పోయినోడు కూడా ఎవరిని అడగకుండా డైరెక్ట్ వచ్చి మన వాటిలోకి రాగలుగుతాడు. ఏమీ అభివృద్ధి లేదు, అంతా శూన్యం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఓటును అమ్ముకోకండి. ఓటును మీరు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అంతా శూన్యం. చేసేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, రేపు పొద్దున జుట్టు పట్టుకుంటారు. అయ్యా దొర బంచన్ అనే మాటలు వస్తాయి. ఇవన్నీ అవకాశాలు ఈసారి జనం ఇయ్యరు. మనకు స్థానికంగా ఎవరైతే పని చేసి పెడతారో వారికి వాళ్ళు పట్టం కట్టాలని చెప్పి ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు. దానికి ఎవరు ఆపలేరు. ఇండిపెండెంట్గా ప్రపంచం సృష్టిస్తామని ఈ ప్రెస్ ద్వారా హెచ్చరిస్తున్నాను అన్ని పార్టీల వారికి. ముందుగా జనగామ పట్టణ ప్రజలకు నమస్కారములు. నేను జనగామ 9వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నేను రాత్రి ఒక 10 వార్డులలో తిరిగినాను. ఇక్కడ స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి. పింఛన్లు రావడం లేదు. ఇంకొకటి మనకు సమస్యలలోకి వెళ్తే ఒకే ఇంట్లో 4 కుటుంబాలు చేస్తున్నారు. వాళ్ళకు ఇండ్లు లేవు. అర్హులైన వారికి ఇండ్లు లేవు. అర్హులు కాని వారికి ఇండ్లు ఉన్నాయి. అవన్నీ మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంకో విషయము, మనకు అన్ని పార్టీలు ఈరోజు ఓటు అడగడానికి వస్తున్నాయి. ఏ రకంగా ఓటు అడుగుతాయని చెప్పి ఒక్కసారి వాళ్ళు విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా టీఆర్ఎస్ కానివ్వండి, మన బీజేపీ పార్టీ కానివ్వండి, ఇంకొకటి మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం చాలా కష్టపడి 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి పాలన చేసిన పార్టీ కానివ్వండి, లేకపోతే జనగామలో ఇప్పుడు 9వ వార్డు నేషనల్ పార్టీ అయినటువంటిది ఏనుగు గుర్తు ఆశా జ్యోతి గారు ఇక్కడ ఈ వార్డుని పోటీ చేస్తున్న పార్టీ కానివ్వండి, ఈ వార్డులో 4 పార్టీలు ఓట్ల గురించి అడుగుతున్నారు. ముందుగా వాళ్ళు ఓట్లు ప్రజలకు అడగడానికి వచ్చే ముందు మన పార్టీలు ప్రజలకు ఏం చేస్తున్నాము, ఏ పార్టీ ఏం చేస్తుంది, ముఖ్యంగా తెలంగాణ